రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామం నందు వేంచేసి ఉన్న స్వయంభు శ్రీ మహావిష్ణు దశావతారంలో తొలి అవతార రూపమైన మత్స్యావతారంతో వెలిసి ఉండుట ఇక్కడ విశేషం. పల్నాటి తిరుమలగా పేరుగాంచిన ఈ క్షేత్రమందు శ్రీ స్వామివారు నేతి వెంకన్న స్వామిగా కొలవబడుతున్నారు. పాల్గొన మాసంలో వచ్చే అన్ని శనివారాలు తిరునాళ్ళ జరగడం ఇక్కడ విశేషం. పైకప్పు లేకుండా ఎండకు ఎండి వానకు తడిసే ఆలయ ప్రత్యేకత మరొక విశేషం. మూడవ శనివారం భాగంగా నరసరావుపేట రాఖీ ఛానల్ మేనేజర్ దరూరి బాబురావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పిడుగురాలకు చెందిన స్థానికులు తిరునాళ్లకు విచ్చేస్తున్న భక్తులకు అన్నదానం మజ్జిగ వితరణ చేశారు. ఓం నమో వెంకటేశాయ. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామం వేంచేసి ఉన్న శ్రీ స్వయంభు మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు 3వ శనివారం సందర్భంగా తిరణాలు జరుగుతుంది. ఈ తిరణాల ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో మొదటి శనివారంతో ప్రారంభమయ్యి ఉగాదితో ముగిస్తుంది. అందులో భాగంగా ఈ 3వ శనివారంలో ముఖ్యంగా పోలీసు సిబ్బంది వారు క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి సమాచారం సంఘటన లేకుండా సాఫీగా జరుగుతుంది. స్వామివారి దర్శనం కూడా సుఖవంతంగా జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూడా సహాయ సహకారం జరుగుతుంది. దేవరంపాడు శ్రీ నేతి వెంకటేశ్వర స్వామి తిరణాల 3వ శనివారం సందర్భంగా ఇక్కడ ఈ తిరణాల ఏర్పాట్లు ఈవో గారు కానీ అలాగే కమిటీ సభ్యులు కానీ ఎంతో బాగా ఏర్పాటు చేశారు. ఈ యొక్క తిరణాలకి అన్నదాన కార్యక్రమాలు అలాగే మంచినీళ్లు కానీ సలవ పందిర్లు కీలో ఉన్నటువంటి భక్తులకు సలవ పందిర్లు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత సౌకర్యవంతంగా చేశారు. ఏదైతే ఈ తిరణాలు జరుగుతున్నప్పుడు ముందుగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ యొక్క ఎంప్లాయీస్ అందరిని కూడా ఒక కమిటీ లాగా మీటింగ్ చేసి ఈ యొక్క కార్యక్రమం ఎలా నిర్వహించాలి అని సూచనల సలహాలతోటి ఈ రోజు ఈవో గారు ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ తిరణాలు వస్తుందని 2 నెలల క్రితం ముందుగానే కన్నా లక్ష్మీనారాయణ గారు ఆరో వాటర్ ప్లాంట్ నిర్వహించి ఈ రోజు గంటకు 1000 లీటర్లు వచ్చేలా ఆ ప్లాంట్ వల్ల ఈ రోజు ఇంతమంది ప్రజలు వచ్చినా కూడా వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. నేతి వెంకటేశ్వర స్వామి దేవరంపాడు తిరణాల సందర్భంగా ఈ యొక్క పాల్గొన మాసంలో 3వ శనివారం స్వామివారికి ముడుపులు సమర్పించుకోవడానికి భక్తుపాట్లని దేవాదాయ శాఖ వారు భక్తులకు ఇబ్బంది లేకుండా సలవ పందిర్లు క్యూ లైన్స్ ఆర్ఓ మినరల్ వాటర్ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా గౌరవ సత్తనపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ యొక్క భక్తులకి ఆహార సౌకర్యాల నిమిత్తం కూడా జిల్లా పరిషత్తు గుంటూరు వారి ద్వారా మన మండల పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి వారం కూడా ఉగాది వరకు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కాబట్టి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయటం పట్ల మేము పూర్తిగా సంతృప్తి చెందాము. థ్యాంక్ యూ.